సర్వశక్తికుడైనటువంటి దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆయన శ్రేష్టమైనటువంటి నామమున, అద్భుతమైనటువంటి నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారని మేము నమ్మొచ్చు ఉంటున్నాం. కొన్ని వారాలుగా మనము ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాల్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇంతవరకు 3 అధ్యాయాల్ని మనము ధ్యానం చేశాం. ఈరోజు 4వ అధ్యాయము ధ్యానం చెయ్యాలి అని సిద్ధపడినాను, కానీ ఎందుకో దేవుడు నా మనసును మార్చేశాడు. ఈరోజు సిద్ధపడినాను, అంతా అయింది, కానీ ఆ మనసును మార్చేశాడు. ఒక అంశాన్ని గురించి మాట్లాడాలని నాకు జ్ఞాపకం చేశాడు. ఆ అంశాన్ని గురించి నేను జ్ఞాపకం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను అనుకునే విధంగా కీర్తన భాగంలో కూడా అదే అంశం కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ దాని ద్వారా దేవుడు ఈరోజు మనల్ని బలపరచాలని, ఆశీర్వదించాలని, ఆదరించాలని ఆయన ఇష్టపడుతున్నాడని నేను నమ్మొచ్చున్నా. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుంటుండగా పరిశుద్ధాత్మ దేవ మీ నడిపింపును అనుగ్రహించండి. మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మా ప్రభా కనికరించండి. మా హృదయాలను ఆయన ప్రభా, మా హృదయ ధ్యానములు నీకు అంగీకారంగా ఉంటాయి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 14వ అధ్యాయము 23 నుంచి 33 వరకు ఆ వచనాలు గమనించినటువంటి సారాంశాన్ని మనం చూసినట్లయితే, యేసు ప్రభువారు అక్కడ మరి బోధ చేసిన తర్వాత అందరినీ పంపించేశాడు. శిష్యులు కూడా ఏం చెప్పాడంటే, మీరు దూరనెక్కి ముందుగా వెళ్ళండి, నేను తర్వాత వస్తానన్నాడు. సరే, వారు ముందుగా వెళుతూ ఉంటున్నప్పుడు ఆ యొక్క దరి ఇంకా దూరంగా ఉంది, అంటే గట్టు ఇంకా చాలా దూరంగా ఉంది. దూరంగా ఉన్నప్పుడు మరి ఆ దూరం వెళ్తూ ఉంటుంది. రాత్రి సమయము. మరి ఏమైంది అని అంటే గాలి ఎదురైపోయింది. గాలి అలల చేత ఆ తుఫాను యొక్క అలలు దాన్ని కొట్టడం చేత వారు ప్రయాణం చేయడం చాలా కష్టమైపోయింది. అతి కష్టం మీద వారి యొక్క దోణి అంటే చిన్న పడవ, ఆ అతి కష్టం మీద వాళ్ళు దాన్ని నడుపుకుంటూ వెళ్తూ ఉంటే తెల్లవారుజామున అంటే 4వ జామున యేసు ప్రభు వారు సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. యేసు ప్రభు వారు సముద్రం మీద నుంచి నడుస్తూ వస్తున్నప్పుడు వారు చూసి భయపడ్డారు. అంత చీకటిమయం, చీకటిగా ఉంది. మరి చీకటిగా ఉంటే యేసు ప్రభు వారు వస్తుంటే మరి కనపడదు ఎట్లా అంటే, తెల్లగా కనిపిస్తున్నాడంటే అర్థమవుతుంది కదా. ఏదైనా తెల్లగా కనిపిస్తూ ఉందంటే ఇదేంద్ర వెలుగుగా ఉంది, తెల్లగా ఉంది, భూతం అని అనుకున్నాం. కనుక అక్కడ మనం చూస్తున్నాం, ఆయన సముద్రం మీద నడుచుట చూసి శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయపడి ఏం చేశారట, కేకలు వేసిరి. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ భాగాల్లో మనం ధ్యానిస్తున్న ఈ భాగములో ఒక పదం కనిపిస్తుంది. ఏంటది? భయము. ఏమండి, భయం అనేది కనిపిస్తుంది. భయం అనే పదాన్ని మనం ఇక్కడ గమనించి చూసినట్లయితే భయము అనేక విధాలుగా ఉంటూ ఉంది. కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి బల్లి అంటే భయం, కొంతమంది ఎలకలంటే భయం, కొంతమందికి పాము అంటే భయం, కొంతమందికి తేళ్ళు అంటే భయం. ఏమండి, కొంతమందికి అంబులెన్స్ అంటే భయం, అవునా కదా. కొంతమందికి ఇంజక్షన్ అంటే భయం, లేదా కొంతమందికి రోగాలంటే భయం, కొంతమంది హాస్పిటల్ వెళ్తాము అంటే భయం. ఏమండి, కొంతమంది దొంగలంటే భయం. మనం ఉంటున్నటువంటి ఇంట్లో అన్నీ ఎక్కడున్నాయో మనకు అన్నీ బాగా తెలుసు. అగ్గిపెట్టె ఎక్కడుందో తెలుసు, స్టవ్ ఎక్కడ ఉందో తెలుసు, హాల్ ఎక్కడ ఉందో తెలుసు, బెడ్రూమ్ ఎక్కడ ఉందో తెలుసు, అన్నీ తెలుసు. కానీ మనం కూర్చున్న కాట ఉన్నట్టుగా ఉండి కరెంటు పోయింది అని అంటే
అమ్మనో లేకుంటే నాన్ననో నాయన అరే బాబు కొంచెం అగ్గిపెట్టి తీసుకురా పోరా అని చెప్పి కిచెన్లో ఉంది అంటే అమ్మోను ఎందుకు నువ్వు తిరిగిందేగా, నీకంత అలవాటైన ప్రాంతమేగా, అగ్గిపెట్టాడందో తెలుసు కదా, మరి ఎందుకు భయం? భయం ఎందుకు? ఏదో తగులుద్దని, ఏదో జరుగుద్దని, ఏదో పడిపోతామేమో అని, ఏదో అపాయం జరుగుద్దని, లేదంటే భూతం ఉందను, లేదంటే దెయ్యం ఉందను. ఆ భూతం ఎట్లుంటుందో తెలియదు, ఆ దయ్యం ఎట్లుంటుందో కూడా వాళ్ళకి తెలియదు. అయినా కానీ భయం, తెలియకపోయినా కూడా భయపడుతుంటారు. ఓసారి అంట ఒక ఊరిలో ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోతే అక్కడ సమాధి పెట్టి చేయటానికి అక్కడ అవకాశం లేదు, పక్క ఊరిలో చేయించుకొని తీసుకురావాలి. సరే అని చెప్పేసి ఒక అతన్ని పంపించారనమాట, తీసుకురాపోని. అతను అక్కడ పోయి చేయించుకొని మరి ఒక లారీలో వేసుకొస్తున్నాడు. ఒక లారీలో వేసుకొస్తూ ఉంటే దాంట్లో పెట్టుకొని వస్తున్నాడు. మధ్యలో వచ్చేటప్పుడు వర్షం వస్తుంది. వర్షం వస్తుంటే ఇతను ఏం చేసాడు, అరే తడిసిపోతాను కదా అని చెప్పేసి ఆ పెట్టె మీద మూత తీసి అందులో హాయం చక్క పడుకొని మూత మీరేసుకుని పడుకున్నాడు. వర్షం వస్తుంది. దాని తర్వాత కొంత దూరం పోయిన తర్వాత వర్షం ఆగిపోయింది. వీడికే లోపల పడుకున్నాడు, హాయిగా రచ్చగుంది కాబట్టి నిద్ర వచ్చి నిద్రపోయిండు లోపల. అంటే ఇప్పుడు ఏమైంది, పెట్టే లోపల ఉన్నాడు. అంత దూరం కొంత దూరం పోయిన తర్వాత వర్షం అయిపోయింది కదా, పక్కన పోయేట లిఫ్ట్ అని వేరే వాళ్ళు అడిగారు. ఇద్దరు ముగ్గురు అడుగుతున్నాడు, వాడికి తెలియదు ఈ డ్రైవర్కి వెనకాల పెట్టి వీడు పడుకున్నాడని. సరైన ఆప్తను వాళ్ళు ఎక్కి కూర్చున్నాం, బిక్కు అంటున్నదనమాట. అక్కడ ఏంటి, అరే ఇదేందో షో పెట్టుకుందిరా బాబు అని చెప్పేసి అయినా పెట్టినలే అని అనుకొని వాళ్ళు కూర్చున్నారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఈ లోపల పడుకున్నాడికి మెలకు వచ్చింది. లోపల పడుకున్నాడికి మెలకు వచ్చి ఏం చేసిండు, అరే ఊరు దాటిపోయిందేమని చెప్పి అరే అబరా అని చెప్పేసి ఈ క్లైనట్ కాదు దాని మీద ఉన్నటువంటి మూత కూడా ఎగిరిపోయింది. వీళ్ళు చూసిన ఒరే దెయ్యంరా అని చెప్పేసి ఏం చేసిండ్రు, పోతున్నటువంటి లారీలో నుంచి ఎగ్గి దూకిండ్రు. కింద పడితే ఒకటి కాలు ఎరిగింది, ఒకటి చెయ్యింది, ఒకటి తలగా విరిగింది. సరే భయము వలన ప్రాణాపాయము వచ్చింది. చూసండి, ప్రతి ఒక్కరికి భయం ఉంది. అసలు భయం అంటే అనుకోననిది, ఊహించనిది, వినకూడనిది, చూడకూడనిది. ఏమండి, చూడకూడదు చూసినప్పుడు, వినకూడదు విన్నప్పుడు, హృదయాన్ని కలిసివేసేటువంటిది కానీ, దుఃఖమును పుట్టించేటువంటిది కానీ, లేకుంటే విషాదాన్ని కలిగించేటువంటిది కానీ, కనులకు కనపడింది కనిపించినా కానీ మానవుని యొక్క హృదయములో కలిగేటువంటి ఆందోళనని వాళ్ళ ఏమవుతుంది, గుండె లబ్డబ్ అని ఇంకా ఎక్కువగా వేగంగా కొట్టుకోవడము ఆరంభం. దీనిని మనం ఏమంటామంటే భయము అంటాం కదండి. కనుక భయం ద్వారా కొన్నిసార్లు ఏమవుతుందంటే శరీరంలో కొన్ని ప్రక్రియలు మారిపోతూ ఉంటాయి. ఏంటది, ఉన్నట్టుగా ఉండే లోపల నుంచి షేక్ వచ్చేసి వణికిపోతుంది. పోలీసులు చూసి ఊగిపోతుంది, కింద పోసుకుంటారు కూడా కదండి, వణికిపోతారు తప్పచేసిపోయినా కానీ. అంటే ఇక్కడ శరీరంలో మార్పులు వస్తాయి, గుండె వేగంగా కొట్టుకోవడం అయిపోతుంది. కొన్నిసార్లు ఏమంది గుండె ఆగిపోద్ది, గుండె ఆగి ఇటు చచ్చిపోతాడు కదా. అలాంటిది భయం సహజంగా. మరి మనం చూసినట్లయితే ప్రపంచంలో 99% మంది శరీర సంబంధమైన భయం కలిగి బతుకుతూ దిన గంట 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుగా బతుకుతూ ఉంటున్నారు. అలాంటి దినాలలో ఈ మనుషులు ఎన్నో రకాలైనటువంటి భయాలు కలిగి ఉన్నాయి. అవి చెప్పాలి అంటే ఇప్పుడు మన దగ్గర స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదండి. మరి ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారు, పరీక్షలు బాగా సిద్ధపడుతూ ఉంటారు, బాగా తయారైపోయి ఉంటారు ఏమండి. ఇక పొద్దునే పరీక్ష అంత రెడీ అయిపోయినారు, ఇంకా హాల్ దగ్గరికి పోవాలా. హాల్ దగ్గరికి పోతే కొన్నిసార్లు హాల్ టికెటే మర్చిపోయింటారు, కొన్నిసార్లు పెన్నే మర్చిపోయింటారు. ఆడిపోయి కూర్చున్న తర్వాత క్వశ్చన్ పేపర్ చూస్తూనే ఉన్నదంతా మర్చిపోతారు. ఉన్నదంతా మర్చిపోయి ఏమీ రాయరు. ఎందువల్ల, భయం వల్ల. అప్పటిదాకా బాగా నేర్చుకున్నాడు, పాస్ అవుతాను గ్యారంటీ ఉంది, కానీ అడుగు ఏం రాయలే. ఎందుకు రాయలే, ఉన్నదంతా మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు, భయం. ఒకవేళ రాశాడు, రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి అనుకుంటే కొంతమంది రిజల్ట్స్ రాకముందు ఫెయిల్ అయిపోతున్న అవుట్. కొంతమంది రిజల్ట్స్ వచ్చినాక ఆ నంబర్ చూసుకోలేక ఏమైపోయినాయి, నేను ఫెయిల్ అయిపోయినానేమో అని భయం కదండి. ఈ విధంగా కొంతమంది భయపడి ఆత్మహత్యలు, రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవి మనం బాగా న్యూస్ పేపర్లలో మనం చూస్తున్నామా లేదా కదండి.
అంతేకాదు ఒకవేళ పాస్ అయినాననుకో తల్లిదండ్రులు చదివిస్తారో లేదో అని భయం. ఒకవేళ చదివించినారనుకో అని ఇష్టపడ్డారనుకో సీట్ ఎక్కడ వస్తుందో అని భయం. సీట్ ఎక్కడ వచ్చింది అనుకోండి, చదువు పూర్తయిపోయిన జాబ్ వస్తుందో లేదో. జాబ్ వస్తే ఎక్కడొస్తుందో, అక్కడ వచ్చిందంటే నేను చేయగలనా అని ఇటు రకరకాలైనటువంటి భయాలు ఉంటాయి. ఇంకొంతమంది అంటే పెద్ద మనుషులు కట్టినట్టు సార్, నాకు షుగర్ వ్యాధి ఉంది కదా, కాలు దెబ్బ తగిలింది, చేతికి దెబ్బ తగిలింది, ఏమో నాకు అది మాంటలే కాబట్టి నాకు కాలు తీసేస్తారు, చేయి తీసేస్తారు, అది భయం. అవునా కదా? ఇంకొంతమందికి కుయ్యి అనే శబ్దం వచ్చింది అనుకోండి, అంబులెన్సు, ఇక్కడికి ఆరోగ్యం బాగాలేదని బాబు ఎమర్జెన్సీ తీసుకుపోదామంటే వాడు ఎక్కినాడంటే ఆడికే సగం తెచ్చింటాడు వాడు. ఏంటి, అంబులెన్స్ ఎక్కాను కాబట్టి ఇక నేను వెనక్కి రాను, ఇక అంబులెన్స్ అట్నే చటే పోతాను అని చెప్పేసి. అలా అంబులెన్స్ ఎక్కడానికి భయం. కొంతమందికి గుండెకు ఆపరేషన్ అవుతుందండి, నీకు డాక్టర్ చెప్పి వాల్వ్స్ అన్ని బంద్ అయిపోయినాయి అని చెప్పేసి అంటే భయం. ఏమో హాస్పిటల్ ఆపరేషన్ చేసేటప్పుడు గుండె అయిపోద్దేమో, టేబుల్ మీద ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నా నేను కూడా చచ్చిపోతానేమో, ఇంకా దీనికి టీబీ వచ్చిందనుకోండి, లేకుంటే క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఇంకా దీనికి క్యూర్ అనేది లేదుగా, జరగదు కదా, మందులు ఏం పనిచేయవు కదా అని చెప్పేసి భయంతో, చచ్చేంత భయంతో వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది కుటుంబాల్లో ఎట్లా ఉంటారంటే, ఏదో పిల్లలకు వివాహాలు చేయాలి కాబట్టి అప్పో సప్పో తీసుకొని వచ్చి ఏం చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అప్పుడు మొదలవుద్ది భయం. ఏమో నేను అప్పులు తెలియలేకపోతాను, నా ఇల్లు అప్పు ఇచ్చిన వాడు వచ్చి నా ఇల్లు కబ్జా చేస్తాడేమో, నా ఇల్లును స్వాధీనం చేసుకుంటాడేమో అనే భయం. ఆర్థిక సమస్యలతో వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏం తెలుసా, పిల్లలు బయటకు పోయిననుకోండి, వాళ్ళు క్షేమంగా వస్తారో రారో, రాత్రి అయిపోయింది, రోజులు బాగలేవు కనుక ఏమవుతుందో ఏమో అని అదొక భయం. ఇంకొంతమందికి ఎట్టుంటారు, నా కొడుకు కొత్త బండి కొనిచ్చేసాను, ఆడు బయటికి పోయిండు, క్షేమంగా వస్తాడు, అటే పోతాడో ఆడు గుద్దేస్తాడో కదా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, బండి పోతుంటే వెనక గాలి మీద ముందు కానీ ఇట్లే పోతుంటారు. అవును కదా, మనం టీవీలో చూస్తలేం, నైట్లలో మళ్ళీ రీల్స్ తీసి షార్ట్స్ తీసి అవి పెట్టి అన్నీ చూపిస్తారు. ఆడు ఏదన్నా వాడు కొంచెం ఇట్ట పోయి ఇంకొంచెం వెనక్కన్నా అనుకో, ఆ బండి వాడి మీదనే ఉంటుంది, వాడి బండి మీద ఉండవు. అంటే ఈ విధంగా ఈ పిల్లలు ఈ విధంగా తయారైపోతున్న తల్లిదండ్రులకి ఎంతనో భయం. ఒకవేళ భర్తకు బాగలేదనుకో, ఆ భర్త బయటికి పోయిననుకో, ఏం పోయినాడు చక్కగా వస్తాడు లేదా, ఏడ మధ్యలో ఏమైపోతుంది, ఏడ మరి గుండె అయిపోద్దో ఏమొద్దో ఏం కథనో అని చెప్పేసి భార్యకు భర్త మీద ఒకటే భయం. వచ్చే వరకు ఫోన్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడు వస్తాడో ఏడొస్తాడో ఏం కథ అని ఎదురుస్తూ ఉంటుంది కదా. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో భయపడుతూనే ఉంటారు. అసలు భయం అంటే ఏంటి, అది ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, అది రావటానికి కారణం ఏంటి, ఎందుకు వచ్చింది, ఏ సమయంలో వచ్చింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అండి భయాలు రెండు రకాలు. ఒకటి శరీర సంబంధమైనటువంటి భయము, రెండోది ఆత్మ సంబంధమైనటువంటి భయం. ఆది యందు దేవుడు ఏం చేశాడు, ఆదామవ్వలను సృజించి ఏదైనా తోటలో పెట్టిన తర్వాత దేవుడు ఒక ప్రత్యేకంగా ఒక చెట్టుని చూపి, మంచి చెడ్డలు చేరిపోయేటువంటి చెట్టుని చూపించి, దాన్ని తినబాకంటారా బాబు, ఆ పండు తింటే నిశ్చయంగా నువ్వు తెస్తావురా అని చెప్పేసి అంటే, మరి దానికి లోబడి ఉండాలి కదా. లోబడకుండా ఆ యొక్క సాతానుడు ఆ సర్పంలో ప్రవేశించి ఆ యొక్క సర్పము అవ్వను మోసం చేయటం వలన వాళ్ళు ఏమైపోయింది, ఆ పండును తినేశారు. తిన్న తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడిన తర్వాత వాళ్ళు దిగంబరులని తెలుసుకున్నారు. అయితే రోజు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, చల్లని పూట ఆ యొక్క తోటలో సంచరిస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు వీళ్ళకు భయం వేసిందంట. ఆదామా ఎక్కడో, దేవుడు తెలియదు ఆదాము ఎక్కడ ఉండేది, ఆయన సర్వంతర్యామి కదా, అంత ఎరిగినటువంటి వాడే కదా, మరి ఆదాము ఎక్కడున్నాడో తెలియదా. కానీ ఆదాము ద్వారా జవాబు వినాలనుకున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు, నీ స్వరము నేను విన్నప్పుడు భయపడి చెట్ల చాటున దావుకొంటిని. అంటే భయం అనేది ఎప్పుడు వచ్చింది, ఆయన స్వరం విన్నప్పుడు. ఆయన స్వరం ఎందుకు వింటే ఇతను భయం వచ్చింది, ఎందుకు, తప్పు చేశాడు. అంటే తప్పు చేయటం వలన భయం.
పోలీసు వాళ్ళ దగ్గర పోయి తప్పు చేయకపోయినా నిలబడితే అమ్మ ఏం కథ కూడా లాఠీ తీసుకుని కొడతారా ఏమో చెప్పని బలవంతం కొట్టిస్తారని చెప్పిస్తారేమో అని చెప్పి అవునా భయమే లేదా? మరి ఇక్కడ దేవుడు చెప్పిన దాన్ని మరి చెయ్యకుండా వాళ్ళ ఇష్టానుసారంగా సాతానుకు లోబడి తినటం వలన వాళ్ళు నష్టపోవటమే కాకుండా భయము అనేటువంటిది ప్రపంచమంతటికి కూడా వ్యాపింపచేశారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇలా లోబడకపోవటం బట్టి భయము అనేది మనిషిలో పుట్టుకొచ్చింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద పెట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆదాములో ఉన్నటువంటి భయము యొక్క స్వభావము మనిషిలో ప్రవేశించింది. ప్రతి జంతువులో ప్రతి క్రిమిలో కూడా అన్నిటిలో కూడా ప్రవేశించింది. అవునా కదా? ఇప్పుడు పామును చూస్తే మనకు భయము, మనల్ని చూస్తే పాముకు కూడా భయం. అంటే ప్రతి దాంట్లో వచ్చేసింది అనమాట. అంటే భయం అనేది మానవుల్ని ఎట్లా ఉంది అంటే మానవుల్ని నీడలాగా వెంటాడుతూ ఉంది. మనం పోతుంటే మన వెనకాల నీడ వస్తుంది కదా, నిన్ను వీడని నీడని నేను అని అది వెంటనే వస్తుంది. నువ్వు ఒకసారి ముందు పోతుంది, కొన్నిసార్లు పక్కకు వస్తుంది, కొన్నిసార్లు వెనక నిన్ను విడవటం లేదు అని మనకు జ్ఞాపకం చేసింది. అయితే ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే పశ్చాత్తాపం పొంది దేవుని బిడ్డలుగా తీర్చబడ్డారో వారికి భయం అనేది లేనే లేదు. ప్రభు అయిన యేసులో అందరికి కూడా భద్రత అనే ఉంది. ఆయన ఎల్లప్పుడూ కూడా కష్టాల్లో కానీ, శోధనలో కానీ, వ్యాధుల్లో కానీ, నష్టాల్లో కానీ నీకు నీడై ఉంటాడు, నీకు తోడై ఉంటాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే మనము భయపడాలా? భయపడదు, భయపడే అవసరం లేదు. అందుకే మనకు ఆయనలో బాధ్యత ఉంది. ఏమండి? భయమెందుకేవో మనసా, భద్రత ఉన్నది తెలుసా. భయమెందుకేవో మనసా, భద్రత ఉన్నది తెలుసా. ఉన్నాడు ప్రభువు నీడై, ఉంటాడు ఎల్లప్పుడూ తోడై. ఉన్నాడు ప్రభువు నీడై, ఉంటాడు ఎల్లప్పుడూ తోడై. భయమెందుకేవో మనసా, బాధ్యత ఉన్నది తెలుసా. కష్టాలు ఉంటాయి అందరికీ, లేవని అనుకోకు ఎవ్వరికి. కష్టాలు ఉంటాయి అందరికీ, లేవని అనుకోకు ఎవ్వరికి. తాత్కాలికమని తెలుసుకో, ప్రభువే తీర్చని గుర్తుంచుకో. తాత్కాలికమే అని తెలుసుకో, ప్రభువే తీర్చని గుర్తుంచుకో. భయమెందుకేవో మనసా, భద్రత ఉన్నది తెలుసా. వ్యాధి బాధలకు వెరువకు, విశ్వాసాన్ని సడలనీయకు. వ్యాధి బాధలకు వెరువకు, విశ్వాసాన్ని సడలనీయకు. విశ్వాసమే స్వస్థపరచునని వినలేదా ప్రభు సెలవిచ్చెనని. విశ్వాసమే స్వస్థపరచునని వినలేదా ప్రభు సెలవిచ్చెనని. భయమెందుకేవో మనసా, భద్రత ఉన్నది తెలుసా.
ఎవరికి నీవు తల వంచకు, ఏదో చేస్తారని తలచకు. ఎవరికి నీవు తల వంచకు, ఏదో చేస్తారని తలచకు. మానవులేమి చేయలేరులే, మన వైపు ప్రభువు ఉన్నాడులే. మానవులు ఏమీ చేయలేరులే, మన వైపు ప్రభువు ఉన్నాడులే. భయమెందుకే ఓ మనసా, భద్రత ఉన్నది తెలుసా. భయమెందుకే ఓ మనసా, భద్రత ఉన్నది తెలుసా. ఉన్నాడు ప్రభువు నీడై, ఉంటాడు ఎల్లప్పుడూ తోడై. ఉన్నాడు ప్రభువు నీడై, ఉంటాడు ఎల్లప్పుడూ తోడై. భయమెందుకే ఓ మనసా, భద్రత ఉన్నది తెలుసా. మన మనస్సులో ఎప్పుడు భయపడుతుంటాం. ఏం భయపడతాం తెలుసా? మనము అయ్యో నా పరిస్థితి ఇంతేనా, నా రోగం ఇంతేనా, నా కష్టం ఇంతేనా, నేను కష్టాల నుంచి బయటికి రాలేనా, నేను బాధల నుంచి బయటికి రాలేనా, నా వ్యాపారం సాగకుండా నష్టమైపోవాల్సిందేనా, నా పిల్లల యొక్క భవిష్యత్తు ఇంతేనా, నేను ఇక లేవలేనా, నేను బాగుపడలేనా, నేను స్వస్థత పడలేనా, నేను అభివృద్ధిలోనికి రాలేనా, నా భర్త మారడా, నా పిల్లలు మారరా, నా జీవితం మారదా, నేను అడుగంటినే జీవితంలోనే ఉండాలనా అని నీవు భయపడుతున్నావేమో ఈరోజు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, భయపడకు, నేనున్నాను, నీవు భయపడకు. వాక్యంలో ఇందాక చదువుకున్నాము, భయపడకుము అని. భయపడితే ఉన్నదంతా పోద్ది. అయితే మనం భయపడాల్సిన అవసరము లేదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సహజ సృష్టికి సృష్టికర్త అయినటువంటి యేసయ్యతో తిరిగినటువంటి వారు, ఆయనతో కలిసి భోజనము చేసినటువంటి వారు, ఆయనతో కలిసి సహవాసము చేసినటువంటి వారు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు చూసినటువంటి వారు ఒకానొక సమయంలో వారు భయపడి యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచొస్తుంటే ఏమనుకున్నారు? వాళ్ళు భూతము అని అనుకున్నారు. అయితే యేసు ప్రభు వద్ద నడిచి వస్తే ఏమంటున్నాడు తెలుసా? ధైర్యము తెచ్చుకునడి, నేనే. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ధైర్యము తెచ్చుకో, అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు, బాధపడవద్దు, వ్యసన పడవద్దు, దుఃఖపడవద్దు, వేదన పడవద్దు. నీ భారమంతటి కూడా నా మీద వేయము, భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను. స్వస్థపరిచి యెహోవాను నేనే, గాయము చేయువాడును నేనే, గాయము కట్టువాడును నేనే, పడద్రోయువాడును నేనే, లేపువాడును నేనే, సృష్టించువాడు నేనే, నశింపజేయవాడు నేనే, జీవింపజేయవాడు నేనే, మరణింపజేయవాడును నేనే. అన్నిటికీ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. భయపడకు. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ భయపడకు అని చెప్పి దేవుడు నీకు ధైర్యము చెప్తూ అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉంటున్నాడు. ఏమండి, బైబిల్ గ్రంథంలో మనం ఏం చూస్తామంటే 33వ కీర్తన 19వ వచనంలో ఆయన ఏమంటున్నంటే, ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు. 34వ కీర్తన 10వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై
ఉండదు. 127వ కీర్తన 2వ వచనం చెప్తున్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును అంటున్నాడు. 46వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటున్నాడు. 37వ కీర్తన 4వ వచనం చెప్తున్నాడు, ఆయన బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇన్ని వాగ్దానాలు చేస్తున్నాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అంటున్నాడు. నీ ప్రక్కన నీకు నీడగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బ అయినా కానీ, రాత్రి వెన్నెల దెబ్బ అయినా కానీ తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. చూడండి, రాయి కూడా తగలకుండా ఆయన చేతుల మీద ఎత్తుకుంటాడు. ఏ అపాయం రాకుండా నీ రాకపోకలేందో ఆయన కాపాడుతాను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నప్పుడు నీవు భయపడాల్సిన అవసరం ఏముంది? మరి ఇన్ని వాగ్దానాలు నీకు చేస్తున్నాడు అంటే ఈ వాగ్దానాలు నేను నమ్మవా? ఊరికి నేను బైబిల్ చదువుతున్నానంటున్నావా? ఊరికి నేను ప్రార్థన చేస్తానంటున్నావా? ఊరికే దేని మందిరానికి వస్తున్నావా? ఊరికే వినేటువంటి వాడుగా ఉన్నావా? దాన్ని విశ్వసించినటువంటి వాడుగా ఉన్నావా? కేవలం చదివితే సరిపోదు, చదివినటువంటి దాన్ని ధ్యానం చేసి దాన్ని నమ్మాలి. అబ్రహాము నమ్మాడు, నీవు నమ్మాలి. నీవు నమ్మితే అద్భుతాలు చూస్తావు. మనం అద్భుతాలు చూడలేకపోవడానికి కారణం ఏంటంటే మనకు దేవుని మీద ఏమి లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఈరోజు నిన్ను పరీక్షించాలనుకుంటున్నాడేమో, నీ పరిస్థితులను పరీక్షించాలనుకుంటున్నాడేమో. నీవు లోకానికి భయపడతావా, దేవునికి భయపడతావా, దయ్యానికి భయపడతావా? నా యందు భయభక్తులు కలిగి ఉండండి అంటున్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఏమంటారంట, ఆయన దూతలు కావిలి ఉండి వారిని కాపాడును. ఈరోజు నీ చుట్టూ ఆయన తన దూతలు ఉంచి ఉంటున్నాడు. నీకు కనపడకపోవచ్చు, కానీ కనబడని రీతిగా అపాయములో నుంచి నీవు నడుస్తున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు పనిచేస్తున్నప్పుడు ఆయన నీకు కాపుదలను అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మాట తప్పనటువంటి వాడు. ఇన్ని వాగ్దానాలు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రపంచంలో ఉన్నటువంటి వారినందరినీ కూడా ఏం చేస్తున్నాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించి ఉన్నాడు. అలా సృజించబడినటువంటి మనమందరము దేవుని దృష్టిలో నిజమంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటే పాపం చేసినటువంటి వారమై, దౌష్ట్యం చేసినటువంటి వారమై, దుర్మార్గం చేసినటువంటి వారమై, అపకారం చేసినటువంటి వారమై, ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారమై, పాపలమై, నీచులమై, దుర్మార్గులమై మనం చెడిపోయిన పరిస్థితులు ఉంటే మనల్ని ఆయన రక్షించటానికి తన్ను తాను ఈ లోకానికి తగ్గించుకొని మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినటువంటి కారణం ఏంటంటే నీవు నేను పాపం చేసాము. మనం చేసినటువంటి పాపమే ఆయనకున్నటువంటి ప్రేమ ద్వారా అది కడిగి వేయటానికి, తుడిచివేయటానికి, క్షమించటానికి, తన్ను తాను బలిగా అర్పించుకోవటానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. ఒక్క మనుష్యుడు చేసినటువంటి తప్పిదమును బట్టి, ఒక మనుష్యుడు చేసినటువంటి అపరాధమును బట్టి, ఒక మనుష్యుడు చేసినటువంటి పాపమును బట్టి, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ప్రవేశించెను. అందరిలో పాపం చేయటం బట్టి మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఎవరు కూడా మరణము తప్పించుకునే అవకాశం లేకుండా అయిపోయింది. ఎవరు కూడా పాపం నుంచి తప్పించుకునే అవకాశం లేకపోయింది. కాబట్టి యేసు ప్రభువారు మన కోసం ఆ మరణము నుంచి, మరణ భయము నుంచి విడిపించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మనమందరం రక్త మాంసంలో ఉన్నాం. అందుకని ఆయన కూడా రక్తమాంసం పాలివాడయ్యాడని దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని
విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూసారండి, మరణ భయము చేత చచ్చిపోతామనే భయం, ఆ మరణ భయం కలిగించేటువంటి వాడు ఎవరు? సాతాను. చూస్తాం కదండి, ఏంటి వజ్రాంతోనే ముళ్ళుతోనే తీస్తారట. మరణము ద్వారా, మరణమును జయించడం, మరణము ద్వారానే యేసు ప్రభువారు జయించి, మరణమును జయించి తిరిగి లేచాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి కృపను మన ఎడలు చూపించి తన ప్రాణాన్ని ఆ త్యాగం చేశాడు. ఈ విషయంగా మీరు రక్షణ పొందండి అయ్యా. మీకోసం, నా కోసం, మన అందరి కోసం, ప్రపంచంలో ఉన్న వారందరి కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. పాపాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు అంటే ఈ రక్షణ సువార్త వింటున్నటువంటి వారికి ఎలా ఉందంటే వెర్రితనముగా ఉంటూ ఉన్నది. రక్షింపబడుతున్నటువంటి పాపికి అది దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నది. దేవుని శక్తి ఎరగనటువంటి వారుగా సాతానుడు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి యొక్క మనోనేత్రాలకు ఏం కలుగజేసింది? గుడ్డితనము కలుగజేసింది. ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేనటువంటి విధంగా, ఆ విధంగా మనల్ని కాపీపుచ్చేసినట్టుగా చూస్తున్నాం. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు చేయవలసిందల్లా ఒకటే, మరణ భయం నుంచి తప్పించబడాలంటే, పాపం నుంచి, శాపం నుంచి నువ్వు విడిపించబడాలి అంటే, నీ పాపాలన్నీ కూడా కడిగివేయబడాలి అంటే, నువ్వు పరిశుద్ధులుగా తీర్చబడాలి అంటే, నీతివంతులుగా తీర్చబడాలంటే, యథార్థవంతులుగా ఉండాలంటే, దేవుని బిడ్డగా తీర్చబడాలి అంటే, నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి అని అంటే, నువ్వు పరలోకంలో చేరాలి అంటే, ఆ నిత్య జీవం నువ్వు పొందాలి అని అంటే, నువ్వు చేయవలసిందల్లా ఒకటే. ఏంటో తెలుసా? యేసు ప్రభువు, ఆయన ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి ఆయన లేచినాడు అని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు పడతావు కదా. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ప్రభువు నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తాడో వాడు రక్షింపబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి యేసయ్యను ఆశ్రయిస్తే, నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. నీలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం పాట పాడుకుంటాం. ఏం పాట పాడతాం? భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఆహారము లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆహారము లేనని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు వేలను. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చుకొనవు. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చుకొనవు. ఆయనే వాటిని పోషించుచున్నాడు, ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. తల్లి అయిన మరచిన మరువవచ్చును, తండ్రి అయిన విడచిన విడువవచ్చును.
తల్లి అయిన మరచిన మరువవచ్చును, తండ్రి అయిన మరి విడువవచ్చును. వారైన మరచిన మరువచ్చునేమో, నేనెన్నడు నిన్ను మరువకుందును. వారైన మరచిన మరువచ్చునేమో, నేనెన్నడు నిన్ను మరువకుందును. నేనెన్నడు నిన్ను మరువకుందును. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. ఆరోగ్యము లేదని చింత ఏలనో, ఆర్థికంగా లేవని దిగులు ఏలలో. ఆరోగ్యము లేదని చింత ఏలలో, ఆర్థికంగా లేవని దిగులు ఏలను. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చు దేవుడుండగా. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. మనం పాట అయితే బాగా పాడుకుంటాం, భయం లేదు, దిగులు లేదు. కేవలం నోటి వరకే, పెదవుల వరకే మనం పాట పాడతాం. కానీ నిజంగా నీవు ఆస్వాదించి, నిజముగా ఆయన్ని ఆశ్రయించి, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నేను భయపడాల్సిన అవసరం లేదు, నేను ఆర్థికంగా చిదిగిపోయాను, నాకు జీతం తక్కువైపోతుంది, ఇన్కమ్ తక్కువ, ఎక్స్పెండిచర్ ఎక్కువ, కాబట్టి నా గతి ఇంతేనా అని నువ్వు బాధపడుతున్నావేమో, నీ లేమిలో నుంచి కలిమిలోనికి తీసుకురాగలిగినటువంటి దేవుడు, నీ కష్టములో నుంచి, నీ నష్టములో నుంచి, నీ శోధనలోంచి, నీ బాధలోంచి బయటికి లాగగలిగినటువంటి వాడు, ఎత్తైన స్థలములో ఉంచగలిగినటువంటి వాడు, తలగా ఉంచగలిగినటువంటి వాడు, ఇచ్చేటువంటి వాడుగా చేయగలిగినటువంటి వాడు. ఆయన నీవు నమ్మితే నువ్వు అద్భుతం చూస్తావు. ఆ భయాన్ని వదిలిపెట్టాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆరోగ్యం లేదనుకుంటున్నావేమో, నేను ఇంతేనేమో, నేను నడవలేనేమో, నేను కూర్చోలేనేమో, నేను పని చేయలేనేమో, నా బ్రతికింతేనేమో అని వ్యసన పడుతున్నావేమో, అలా కుమిలిపోతున్నావేమో, అలా రోధిస్తున్నావేమో, అలా వేదన పడుతున్నావేమో. నీ వేదన, నీ వ్యసనము, నీ బాధ, నీ రోగము, నీ దుఃఖము సమస్తము కూడా చూసేటువంటి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బిడ్డా, భయపడకు. డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. Put your all burden on me, I will look after it. నీ బరువంతా, నీ భారమంతా నా మీద వేయము, నేను చూసుకుంటాను. మనం ఏం చేస్తుంది సార్? దేవుని మీద ఆధారపడం, దేవుని సంప్రదించం, దేవుని అడగం. అడగకుండా అమ్మాయిన అన్నము పెట్టదు. ఒక్కొక్కసారి మనకు పరీక్షలకు రావచ్చు. ఆ పరీక్షలు మనం నిలబడతామో లేదో, పడిపోతామేమో. మరణం వరకు తీసుకొని వెళ్ళి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఆయన. ఇక చావు బ్రతుకులో ఇంకంతా నా గతి ఇంతే, ఇక నేను చచ్చిపోతాను అనుకున్న సమయంలో లాగేటువంటి వాడు. యోనా ఆ చేప మింగేసినప్పుడు అనుకున్నాడు కదా, ఇక అయిపోయింది నా కథ. సముద్రంలో ఎత్తేసినప్పుడు వాళ్ళు
ఇక నా కథ అయిపోయింది, ఇక దేవుడితో నాకు ఆయన సంబంధం లేదు, అయిపోయింది, తెగిపోయింది, రచపదంతి అనుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడు? ఓరి పిచ్చోడా, నిన్ను నేను వదిలేటోని కాదురా, నిన్ను ఏ విధంగా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు ఆ ఊరికి వెళ్లాల్సిందే, నువ్వు సువార్త ప్రకటించాల్సిందే, వాళ్ళు మారుమనసు పొందాల్సిందే. కాబట్టి నిన్ను వదలను అని ఏం చేశాడు? తిమింగలాన్ని పంపించాడు. తిమింగల గర్భములో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూసారండి, మరి లోపల మరి చాప లోపల ఉండి బతికుంటాం ఎంత గ్రేట్ అండి. అవునా? చేప మింగేస్తే లోపల అంత అయిపోవాలి కదా. మరి లోపల ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ నినివే పట్టణానికి వచ్చేసిన తర్వాత, కక్కేసిన తర్వాత బయటపడ్డాడు, సువార్త ప్రకటించాడు. నినివే పట్టణస్తులందరూ కూడా మారు మనసు పొందారు, పశ్చాత్తాపం పొందారు, దుర్మార్గతను వదిలిపెట్టాడు, పాపాన్ని వదిలిపెట్టాడు, దేవుని వైపు తిరిగారు. 40 రోజుల్లో నశించిపోతాదన్నటువంటి పట్టణము కాపాడబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనను నీవు ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తుంటాడు? కాపాడు. కనుక నీవు భయపడాల్సిన అవసరము లేదు, దిగులు పడాల్సిన అవసరము లేదు. నాకు తినటానికి లేదని, కట్టుకోవటానికి లేదని, ఉండటానికి లేదని నీవు బాధపడాల్సిన అవసరము లేదు. ఆకాశ పక్షులకి ఎవరైనా ఏమైనా సమకూర్చి తీసుకొచ్చి పెడుతున్నారు ఎవరన్నా? వాటిని దేవుడే పోషిస్తున్నాడు కదా. వాటిని కన్నా పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అని చెప్పాడు కదా. పిచ్చుల కంటే మనం శ్రేష్ఠులైన మనల్ని ఆయన పోషించడా? ఆయన పోషించడేమో అని నీకు అనుమానం వచ్చింది అని అంటే నీవు దేవుని నమ్మటం లేదు, దేవుని మీద ఆధారపడటం లేదు. వాటి కంటే మనం శ్రేష్ఠులు అంటున్నాం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరు మరిచినా ఎవరు విడిచినా ఆయన విడువక ఎడబాయక కాపాడేటువంటి, నిన్ను విడువను ఎడబాయను, చూడును నిన్ను నా అరచేతిలో చెక్కికొని ఉన్నాను, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెయ్యి వరకు చంక పెట్టుకుని వాడను నేనే, నా మోకాళ్ళపై ఆడించువాడను నేనే. అంత గొప్ప వాగ్దానాలు చేసి అభయమిస్తున్నటువంటి దేవుణ్ణి ఈరోజు నీవు అంగీకరించకుండా భయానికి బానిసైపోయి ఆ భయంతో నేను ఉంటే నువ్వు బయటికి రాలేవు. ఆది కాండములో చూస్తాం, యాకోబు తన యొక్క మామ దగ్గర నుంచి అన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఏం వార్త విన్నాడు? వాళ్ళ ఆయన అన్న ఏశావు 400 మందితో వస్తున్నాడు అని అంటే ఇక భయపడిపోయాడు. అప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభువా అబ్రహాము ఇస్సాకు యాకోబు కదా. భయం. 32 అధ్యాయం ఆది కాండంలో మనం చూస్తాం, 6 నుంచి వచనాలు మనం చూస్తాం. అది భయపడగలను. ఆయన ప్రార్థన చేసి అయ్యా నన్ను రక్షించు అన్నాడు. ఈరోజు నీవు కూడా ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి నీవు మొరపెట్టు, యెహోవాకు మొరపెట్టు. నీవు మొరపెడితే ఏం చేస్తాడు ఆయన? నీ చింత యావత్తు తీర్చేస్తాడు. రక్షింపనేరక ఉన్నట్లు ఆయన హస్తములు కురిచకాలేదు. నువ్వు ప్రార్థన చేస్తే వెనకున్నట్లు ఆయన చెవులు మందం కల, అంటే చెవుటోడు కాదా, వింటాడు, రక్షిస్తాడు. అయితే నువ్వు పూర్తిగా నమ్మాలి. కొంతమంది అనుకుంటా అయిపోయింది నా బతికింతే, అయిపోయి ఫినిష్ అది నీకు నీవే డిక్లేర్ చేసేసుకుంటావు. నా పని అయిపోయింది, నీకు నీవే నిర్ణయం తీసేసుకుంటావు. డాక్టర్ గారు చెప్పాలి, డాక్టర్ చెప్పాలి అమ్మ ఇంకొన్ని గంటలు పోతావని చెప్పేసి, అది వదిలిపెట్టే డాక్టర్ చెప్పకుండా మనం అయిపోయింది నేను పోతాను. ఇంకా కొంతమంది అంటున్నారు సిద్ధపడినాను నేను, మీరు కూడా సిద్ధపడండి. ఏందో సిద్ధపడేదంట కదా, అప్పుడే సిద్ధపడినాడు. ఏమండి, ఇంకా నా బతికింతే అని అనుకున్నటువంటి స్త్రీని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. 12 ఏళ్ళ రక్తస్రావంతో బాధపడింది. తనకున్నటువంటిది ఆస్తి, అంతస్తు, డబ్బు, గిబ్బు అంతా కూడా ఖర్చు పెట్టుకుంది. స్వస్థత జరగలేదు. నా బతికింతే అనుకున్నది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు గారిని గురించి విన్నదో, ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి విన్నదో, ఆమెలో విశ్వాసం కలిగింది. ఏం చేసింది? బయటకు వచ్చింది.
ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి బయటకు వచ్చింది. అయినా భయముతో ఎవరికి కనపడని విధంగా తను తాను కవర్ చేసుకొని ఆ జనాల్లో వెళ్ళి నేను యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టితే చాలు నేను స్వస్థత పొందుతానన్నది. అవిశ్వాసంతో పోయి ముట్టింది. అప్పుడు ఆమెకు స్వస్థ కలిగింది. వెంటనే యేసు ప్రభు అన్నాడు కదా, ఎవరో నన్ను ముట్టారు అన్నప్పుడు అందరినీ మీద పడుతున్నారు కదా, ఎవరు ముట్టిందని అడుగుతున్నట్టు. లేదు, సంబడి హ్యాస్ టచ్డ్ మీ, ఎవరో నన్ను ముట్టారు అంటే అప్పుడు ఆమెను ఏం కలిగిందంట, భయపడుతూ వణకుతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి తనకున్న పరిస్థితి అంతా చెప్పుకుంది. ఈరోజు నీవు కూడా నీ పరిస్థితి అంతా కూడా, నీ హృదయ వేదనంతా కూడా నీళ్లు కుమ్మరించినట్టుగా దేవుని సన్నిధిలో కుమ్మరించి, ప్రభువా నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నా సమస్యలు నీకు తెలిసినటువంటి వాడు, నీకు మరుగైనది ఏది లేదు, భయపడబాకు అని నీవు అభయం ఇచ్చావు కదా, మరి అభయం ఇచ్చినటువంటి దేవుడు మర్చిపోడన్నావు కదా, మరి ఇంతకాలం నేను ఏ విధంగా ఉన్నానో, ఏ విధంగా చేశానో ఒకసారి జ్ఞాపకం చేసుకోన్నాడు. నేను కూడా ఒకప్పుడు ఆపరేషన్ అయిన పరిస్థితి, హార్ట్ ఆపరేషన్ అయిన పరిస్థితిలో రేపొద్దున ఆపరేషన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ రోజు నేను చేసినటువంటి ప్రార్థన, చర్చి తలుపేసి ఎవరు లేరు, నేను ఒక్కడిని ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. నా పరిచర్య జ్ఞాపకం చేసుకో, నేను మొదటి నుంచి ఏ విధంగా పరిచర్య చేశాను, ఎంతమంది సువార్త ప్రకటించాను, ఏ విధంగా నేను కష్టపడ్డానో, ఏ విధంగా నేను నష్టపడ్డానో, బాధపడ్డానో, శ్రమపడ్డానో అది ఒకసారి నాకు జ్ఞాపకం చేసుకో. హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. నేను ఏడ్చింది ఎవరికి తెలియదు, నేను మొరపెట్టింది ఎవరికి తెలియదు, కేవలం దేవునికి నాకు మాత్రమే తెలుసు. ఆయనకు తెలుసు నేను పరిచర్య ఏ విధంగా నేను చేశానా అని. కనుక నన్ను కనుకరించాడు. ఈరోజు నేను మీ ముందు నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఆయుష్నిచ్చాడు. హల్లెలూయా. నాకు ఆయుష్ ఇచ్చినటువంటి వాడు, నా ఆయుష్ను పొడిగించినటువంటి వాడు, నా ప్రార్థన, నా మనవి, నా విజ్ఞాపన, నా ఆవేదన, నా దుఃఖము చూసినటువంటి వాడు నీ దుఃఖం చూడడా, నీ బాధలు చూడడా, నన్ను విమోచించినటువంటి రక్షించినటువంటి వాడు నిన్ను రక్షించడా, నేను స్వస్థపరచడా. 18 ఏళ్ల నుంచి నడి వంగిపోయిన స్త్రీని, ఆశలు వదులుకున్నటువంటి ఆమెకు పట్టినటువంటి ఆ దుష్ట శక్తులను వదిలిపించి ఆమెను స్వస్థపరచలేదా? స్వస్థపరిచాడు కదా. మరి నాడున్న దేవుడు నేడు కూడా ఉన్నాడు కదా, మరి ఆయన ఎందుకు నమ్మటం లేదు? చదువుతున్న